శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 8855583632. ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశి వారి జాతకులు, ఈ రోజున కన్యా రాశి వారి జాతకులు, మీ ముఖం మీద బాధ, పరువు అంతా పోతుంది. మీ ముఖం చూసి, మీ యొక్క బాధను చూసి మీతో ఉన్నవారు, అయినవారు, కుటుంబీకులు అంతా బాధపడతారు. ఈ యొక్క పరిస్థితి ఈ రోజున కలగబోతుంది. ఇటువంటి దుఃఖభరిత పరిస్థితి నుండి బయటపడాలంటే ఈ రాశి జాతకులు చేయవలసిన పరిహారాలు ఏమిటో, చేయాల్సిన దేవత ఆరాధన ఏమిటో, పాటించాల్సిన నియమాలు ఏమిటో తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి వారు ఏ పని చేసినా మంచి చెడు ఆలోచిస్తారు. అయితే ఆ పనుల్లో విజయం దక్కే వరకు కూడాను అలసట అనేది అస్సలు ఫీల్ అవ్వరు. కష్టపడతారు, నిరాశ చెందరు. అందరికీ మరింత ఉత్సాహాన్ని ఇస్తారు. ఎదుటి వారితో పని ఏ విధంగా చేయించుకోవాలో, ఎవరితో ఏ విధంగా చాకచక్యంగా మాట్లాడాలో వీరికి బాగా ఎరుక. గొడవ అయ్యే చోట కూడాను నవ్వులు పూయించడం వీరికి చాలా బాగా తెలుసు. ఎదుటి వారి బలహీనత తెలుసు, బలము తెలుసు. ఏ విధంగా వీరు ప్రవర్తించాలో కూడా వీరికి బాగా తెలుసు. అలా అని అందరినీ కష్టపెట్టే నైజం ఉండదు. మోసం చేసే గుణము అస్సలే ఉండదు. ఒక్క రూపాయి కూడాను ఎదుటి వారి నుంచి వీరు అస్సలు కష్టపడకుండా తీసుకోరు. వీరితో పాటుగా అందరూ బాగుండాలి అనే తపన ఉంటుంది. నవ్వుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు. వీరితో ఉంటే ఎంతటి కష్టమైనా ఇట్టే మాయమైపోతుందని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క దినఫలాల ప్రకారం ఈ రాశి వ్యక్తులు ఈ రోజున మీరు ఎంత దాచుకుందాము అనుకున్నా దాగని బాధ మీ ముఖంలో ప్రస్ఫుటంగా కానవస్తుంది. మీరు ఏం చేసినా కూడాను ఆ యొక్క బాధ నుంచి బయటపడలేరు. మీరు బాధను తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆ యొక్క బాధ మిమ్మల్ని పదే పదే పురుగులా తొలిచేస్తోంది. మీ యొక్క పరువు పోయే సంఘటన, కష్టపడి ఇన్నాళ్లు ఏదైతే గౌరవ మర్యాదలు సంపాదించుకున్నారో ఆ యొక్క గౌరవ మర్యాదల మీద మచ్చపడబోతుంది. ఈ యొక్క సంఘటన మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా కూడా కృంగతీస్తుందని చెప్పడంలో సందేహమే లేదు. చెయ్యని తప్పండి, ఒక తప్పు అమాంతం మీ మీదకు వచ్చేస్తుంది. ఆ యొక్క నింద వచ్చి పడిపోతుంది. ఈ నిందను మోయలేక మీ గుండె బరువుతో అల్లాడిపోతుంది. మీరు పని చేసే చోట కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంట్లోనే కావచ్చు, ఇరుగు పొరుగు వారితో కూడా కావచ్చు, మీకు గొడవ జరుగుతుంది లేదా వారి వల్ల మీకు నష్టం కలుగుతుంది. వారు చేసే ఒక ఆరోపణ అయితే తప్పక ఎదుర్కొంటారు. ఆ ఆరోపణ నిజం కాదని మీకు తెలుసు, కానీ అందరికీ తెలియపరచలేకపోతారు. ఆ సమయంలో మీ మాటను ఎవ్వరూ ఆలకించరు. ఎప్పుడైనా గమనించండి, సమాజంలో ఏదైనా ఒక సంఘటనని ముందుగా ఏదైతే సంఘటన చెడుగా ఆలోచించాలో సమాజానికి బాగా తెలుసు. మంచిని మంచిగా తెలుసుకోలేని రోజులు ఇవి. మీరు ఏమాత్రం అధైర్యపడవద్దు. మీ ప్రియమైన వారికి మీరేంటో బాగా తెలుసు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఎంతో అమోఘమని చెప్పుకోవాలి. కానీ ఒక పక్క మీ బాధ మీకు ఉంటుంది. ఆలోచిస్తూనే ఉంటారు, అతిగా ఆలోచిస్తూనే ఉంటారు. ఈ యొక్క సంఘటన జరగకుండా ఉండాల్సింది అంటూ జరగక ముందు పరిస్థితి గురించి, జరిగిన తరువాత పరిస్థితి గురించి అగమ్య గోచరం అయిపోతూ ఉంటారు. మనోవేదన అధికమైపోతుంది. మీ పరువు కాస్త పోతుంది. పరువు పోయిన ఆందోళన మిమ్మల్ని ఎంతగానో కబళించేస్తుంది. ఒక ఆరోపణ అయితే ఈ విధంగా వినే, ఎదుర్కొనే స్థితిగతి కనిపిస్తుంది. ఈ ఆరోపణ నిజం కాదంటూ నిర్భయంగా మాట్లాడండి. ఏడ్చి మీ యొక్క సమస్యను మీరు పెద్దది చేసుకోవద్దు. ఎప్పుడైనా మీ కృంగుబాటు ఎదుటి వారికి ఇంకా నిర్లక్ష్యం అనిపిస్తుంది తప్పితే చెయ్యని తప్పు అనే విషయం వారికి ఎరుక కాదు. ఈ విషయాన్ని గమనించండి. ఎటువంటి పరిస్థితి వచ్చినా దాన్ని అధిగమించే శక్తి సామర్థ్యాలు భగవంతుడు
మనకి ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఉపయోగించుకోండి. నిజం కాదంటూ నిర్భయంగా అందరికీ చెప్పండి. ఒకరి గురించి మరొకరి దగ్గర ఏదైనా విషయాన్ని ప్రస్తావించే సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి విషయం అయినా సరే ఒకరి గురించి మరొకరి దగ్గర కోపంలో అయినా ప్రస్తావించొద్దు. ఒకవేళ ప్రస్తావించినా వారికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు. మీరు ఏ విషయమైతే మాట్లాడుతున్నారో అది పాజిటివ్ గా ఉండాలి. కానీ ఒకరి గురించి నెగటివ్ గా ఒకరి వద్ద మాట్లాడొద్దు. ఒకవేళ మాట్లాడితే ఇటువంటిది ఒక పెద్ద అడ్డంకిగా మీ జీవితానికి సవాల్గా మారిపోతుంది. కాబట్టి తగిన అంశంలో తగిన సమయంలో తగిన జాగ్రత్త అవసరము. పై అధికారుల గురించి తోటి ఉద్యోగస్తులతో నెగటివ్ గా కూడా అస్సలు చర్చించకూడదు. మీకు కోపం వచ్చినా లోపల మాట్లాడుకోండి. మీ మనసులోని విషయాలు ఎవ్వరికీ తెలియపరచొద్దు. రహస్యంగా గోప్యంగా ఉంచండి. ఇలా చర్చించారంటే మీ యొక్క పై అధికారి ప్రశంసలు పొందుకోవడానికి బదులుగా మీరు ఎవరితో అయితే ఈ విషయాన్ని చెప్పారో వారు వెళ్లి ఇంకాస్త 4 మాటలు వక్రీకరించి మీ యొక్క పై అధికారులకు తెలియచేయడం వలన మీ గురించి నెగటివ్ గా చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేయడం వల్ల పై అధికారుల యొక్క మాటల తూటాలు మీరు భరించలేకపోతారు. ఇటువంటి వారి విషయంలో కూడా ఈ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్త తీసుకోవాలి. జాతకం ప్రకారం చూస్తే గనక చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే ఈ రోజున ఆ సమస్య తొలగించుకునేందుకు ఒక మార్గం కనిపిస్తుంది. కావున ప్రశాంతంగా ఉండి ఆ మార్గాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఈ రోజున కాస్త ఉపశమనం లభించినా మానసిక ప్రశాంతత కాస్తంత కరువవుతుంది. కుటుంబ సభ్యులతో కాస్తంత ఎక్కువ సమయం సరదాగా గడపడానికి ప్రయత్నించండి. కొంతమంది విహార యాత్రలకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఈ రాశి వ్యక్తులు ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంది. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం ఖచ్చితంగా పఠించండి. శుభకర ఫలితాలనిస్తుంది.